సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పార్ట్ 4. సో ఎవరైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. అది చూడకపోతే కనుక ఈ వీడియో మీకు అర్థం కాదు. సో ఫస్ట్గా నేను ఒక చిన్న రీక్యాప్ ఇచ్చేస్తాను ఫాస్ట్గా. సో పార్ట్ 1లో నేను హీట్ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత సాలిడ్స్, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియర్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత పార్ట్ 2లో అప్లికేషన్స్ ఆఫ్ సాలిడ్ అంటే మెటల్ టేప్ కానీ, పెండులమ్ క్లాక్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. అండ్ దాని తర్వాత పార్ట్ 3లో అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ అలానే గ్యాసెస్లో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకి పార్ట్ 4. సో ఈరోజు పార్ట్ 4లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో నేను ఇప్పుడే చెప్పేస్తాను. సో బాయిల్స్ లా డిస్కస్ చేయబోతున్నాం. సో బాయిల్స్లో చిన్నదే కానీ దానికి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. సో చాలా పెద్దవి అవి. సో ఆ 2 డిస్కస్ చేద్దాం. అండ్ అలాంటి బాయిల్స్లో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత చార్ల్స్ లాలో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఈ 2 కేసెస్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాము. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అండ్ దాని తర్వాత మనం వెళ్ళబోతున్నాం క్యాలియోమెట్రీకి. సో చాలా లాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు వీడియో. బట్ మీరు చూస్తే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్, స్టార్ట్ అవర్ వీడియో. ఓకే. అండ్ గైస్, లాస్ట్ టైం చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, నేను మీ సోది చెప్పేసి మీ టైం అంతా వేస్ట్ చేయను. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఇదే మనకు బాయిల్స్లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్. సో ఐ హోప్ ద బోర్డ్ ఇస్ క్లియర్. సో కొంచెం లైట్గా కనిపిస్తున్నట్టుంది. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. సో ఫస్ట్గా ఇప్పుడు బాయిల్స్లో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే కనుక టెంపరేచర్ కాన్స్టెంట్. సో V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/P. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P అంటే వాల్యూమ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. సో వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. PV కాన్స్టెంట్. సో ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. సో V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు P2/P1 అండ్ P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు D1/D2. ఇక్కడ D1 D2 అంటే డెన్సిటీస్ అనమాట. సో ఇది మీకు తెలిసిపోయింది. సో PV గ్రాఫ్ అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ గ్రాఫ్ వచ్చేసి కొంచెం ఇలా ఉంటుంది. అండ్ ప్రెషర్ అండ్ డెన్సిటీ ఫార్మ్ గ్రాఫ్ చూస్తే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ ద ఒరిజిన్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది మనకు బేసిక్ ఇంట్రో. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో అందుకే డెరివేషన్ నేను వీడియోలో కవర్ చేయట్లేదు. సో నెక్స్ట్ మనకి 2 అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే క్విల్ట్ ట్యూబ్, అలానే సెకండ్ వచ్చేసి ఎన్ ఎయిర్ బబుల్ ఇన్ ఎ లిక్విడ్. సో బోత్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. బట్ క్విల్ట్ ట్యూబ్ అయితే చాలా పెద్ద టాపిక్. సో ఐ విల్ కవర్ ఇట్. నేను షార్ట్గా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్ములాస్ అంతా కూడా. సో డోంట్ వరీ. సో నెక్స్ట్ టైం నుంచి బోర్డులో కొంచెం డార్క్గా కనపడేలా రాస్తాను, ట్రై చేస్తాను. సో ఇది గైస్ మన ఫస్ట్ అప్లికేషన్, క్విల్ట్ ట్యూబ్. సో ఫస్ట్ మీరు చూడంగానే ఇదేదో గ్రీక్ అండ్ లాటిన్ అనుకోకండి. సో నాకు కూడా స్టార్టింగ్లో అట్లా అనిపించింది, కానీ చాలా చాలా ఈజీ టాపిక్. సో ఫస్ట్గా దీనిలో క్విల్ట్ ట్యూబ్ ఏంటంటే మనం కెమిస్ట్రీ ల్యాబ్స్లో ఎస్పెషల్గా యూజ్ చేస్తుంటాం కదా కెమికల్స్ని కలపడానికి. సో దాన్ని క్విల్ట్ ట్యూబ్ అంటాము. సో ఇది మన బాయిల్స్ లాలో ఫస్ట్ అప్లికేషన్. సో ఈ క్విల్ట్ ట్యూబ్ ఏంటంటే ఇప్పుడు మనం సర్టెన్ వర్టికల్లీ అప్వర్డ్స్ పెట్టినప్పుడు, వర్టికల్లీ డౌన్వర్డ్స్ పెట్టినప్పుడు, హారిజాంటల్గా పెట్టినప్పుడు అండ్ సర్టెన్ యాంగిల్తో పెట్టినప్పుడు. సో 4 కేసెస్ ఉంటాయి మొత్తంగా. సో చాలా ఈజీ. ఫస్ట్గా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సపోజ్ వర్టికల్గా అప్వర్డ్స్ కనుక ఫేస్ చేసింది అనుకోండి, సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. P1 ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ H ఇంటూ EG. దీన్ని మీరు గుర్తుపెట్టుకోగలదు, బట్ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా ఇదనమాట ఫైనల్గా. సో ఎందుకో కూడా చెప్తాను మీకు 1 minute. సో ఇదేంటంటే ఈ హెచ్ వచ్చేసి ఈ స్మాల్ హెచ్, దాని తర్వాత ఈ క్యాపిటల్ హెచ్ వచ్చేసి ది హైట్ ఆఫ్ ద క్విల్ట్ ట్యూబ్. సో ఈజీ, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో అలానే P2 ఈజ్ ఈక్వల్స్ టు H మైనస్ H ఇంటూ ఈజీ. అలానే ఇక్కడ P3 ఈజ్ ఈక్వల్స్ టు H ఇంటూ E ఇంటూ G. సో కేస్ 2 ఏంటంటే ఓపెన్ ఎండ్ ప్లేస్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ ఓపెన్ ఎండ్ ప్లేస్ అప్వర్డ్స్, పైకి చూపిస్తుంది, ఇక్కడ కిందకి చూపిస్తుంది, అండ్ అక్కడ హారిజాంటల్గా. సో పడుకుని ఉన్నట్టు అనమాట. సో అక్కడ P3 ఈజ్ ఈక్వల్స్ టు HEG. సో కేస్ 4 కొంచెం డిఫికల్ట్ ఏంటంటే, సో సర్టెన్ యాంగిల్తో కనుక క్విల్ట్ ట్యూబ్ ఉంటే
అప్పుడు P4 is equals to H plus H cos theta into EG. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా. సో ఇక్కడ ఈజీ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి H plus H into L1 is equals to H minus H into L2 is equals to HL3 is equals to H plus H cos theta into L4. సో ఇప్పుడు సమ్స్లో ఎట్లా ఇస్తాడంటే, సో బేసికల్గా ఏదైనా 2 కేసెస్ ఇస్తాడు. ఏదైనా 2 కేసెస్ ఇచ్చి 2 ప్రెషర్లు ఇచ్చి 2 లెన్స్ ఇచ్చి అట్లా 2 కేసెస్ ఇస్తాడు. సో ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు, ఇది థర్డ్ కేసు, ఇది ఫోర్త్ కేసు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా మీరు వాడండి, ఈ ఒక్క ఫార్ములా వాడాలి. అదే సెకండ్ అండ్ థర్డ్ ఇచ్చాడు అనుకోండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేసి మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. అదే థర్డ్ అండ్ ఫోర్త్ అడిగితే ఇట్లా ఈవెన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ కూడా అడగచ్చు, సెకండ్ అండ్ ఫోర్త్ అడగచ్చు, సో ఏదైనా అడగచ్చు. సో అది మ్యాటరు. సో మీరు కనుక మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సమ్స్ కూడా ఈ చాప్టర్కి బోల్డ్ అని ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకొక వీడియోలో డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. సో మనం నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాం. అదేంటంటే ఎయిర్ బబుల్ ఇన్ వాటర్. సో మీకు అర్థమైనట్టు అది కూడా చెప్తాను. సో మన స్ప్రైట్లో ఎయిర్ బబుల్ ఉంటుంది కదా, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. స్ప్రైట్ గురించి కాదు, బట్ ఎయిర్ బబుల్ గురించి. సో చూసారు కదా గైస్, ఇంత పెద్ద టాపిక్ మీకు అర్థమైనట్టు సింపుల్గా చెప్పేశాను, అండ్ విత్ ఫార్ములాస్ అది కూడా. సో ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, మీ టైం వేస్ట్ నేను చేయడానికి ఇక్కడికి రాలేదు. సో మీకు ఎంతో కొంత ఉపయోగాన్ని ఇవ్వడానికి వచ్చాను. సో తప్పకుండా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మన సెకండ్ అప్లికేషన్ వచ్చేసి అన్ ఎయిర్ బబుల్ ఇన్ ఎ లిక్విడ్. సో ఇందాక నేను స్ప్రైట్ అని మొత్తంగా జోక్ చేశాను, బట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే నేను ఏదైనా లిక్విడ్లో ఎయిర్ బబుల్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ స్ప్రైట్ తీసుకోండి. సో కింద నుంచి ఇట్లా బబుల్స్ వస్తుంటాయి కదా. సో ఆ బబుల్స్ కింద స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళేసరికి పెద్దగా అవుతాయి. సో ఎప్పుడైనా మీరు అసలు మీరు ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి? సో రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు మన లిక్విడ్లో టాప్లో వచ్చేసి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కింద టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అది చిన్నగానే ఉంటుంది, బట్ టెంపరేచర్ పెరుగుతూ ఏమవుతుందంటే ఆ బబుల్ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది దాని సైజ్ని. సో కింద నుంచి అట్లా ఎక్స్పాండ్ అవుతూ పైకి వచ్చేసి బర్స్ట్ అయిపోతుంది. సో సరే, ఓకే, ఇప్పుడు మనం దీనిలో సో బేసిక్ ఫార్ములా ఏంటంటే H plus H into V1 is equals to H into capital H into V2. సో స్మాల్ h అంటే ఇది, అండ్ h అంటే హైట్ ఆఫ్ ద బబుల్, అండ్ V1 is equals to HV2 అదంతా ఓకే. సో ఇప్పుడు మనకి కేస్ 1 ఏంటంటే, సపోజ్ V2 is equals to N into V1 అయితే స్మాల్ h is equals to N minus 1 into capital H. అదే కేస్ 2లో R2 is equals to NR1 అంటే H is equals to N cube minus 1 into capital H. ఇక్కడ R అంటే రేడియస్ అనమాట. సో అర్థమైంది కదా. సో బేసిక్ ఇక దీనిలో సమ్స్ కూడా వస్తాయి, అండ్ బేసిక్ కాన్సెప్టే ఇది, ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం చార్ల్స్ లోకి. ఓకే, ఫైన్. సో మీరు ఒకసారి నోట్స్లో రాసుకోండి. సో రాసుకున్నాక మీరు మీ మెటీరియల్స్ ఓపెన్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఈ ఫార్ములాస్ ఎంత యూస్ఫుల్ అనేసి. ఈ ఫార్ములాస్ మీకు బయట ఎక్కడ అంటే ఐ మీన్ టెక్స్ట్ బుక్స్లో దొరకవు. సో అందుకే నేను చెప్తున్నాను. సో గైస్ మన నెక్స్ట్ లా వచ్చేసి చార్ల్స్ లా. ఇది చాలా 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 సింపుల్ లా, బట్ దీనిలో చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో చార్ల్స్ లా ఏంటంటే ఫస్ట్గా 2 కేసుల మీద ఉంటుంది. ఒకటేమో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో దానిలో లాగా అయితే బాయిల్స్లో లాగా అయితే అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఏమి ఉండవు, మీరు కంగారు పడద్దు. సో ఇప్పుడు చార్ల్స్ లాలో సింపుల్ 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ V1 by T1 is equals to V2 by T2. ఎందుకంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్లో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, పర్ఫెక్ట్. సో కొంచెం గ్రాఫ్ గీస్తే కనుక ఎట్ P కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది ఫ్రమ్ ఒరిజిన్ స్ట్రైట్. సో నెక్స్ట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో P1 by T1 is equals to P2 by T2. సో ఓకే కదా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం క్యాలియోమెట్రీ స్టార్ట్ చేయబోతున్నాం గైస్. సో నేను ఫాస్ట్గా వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కూడా బాగుండదు కాబట్టి సో నేను ఇట్లా వీడియోలో కవర్ చేయట్లేదు, బోర్డు మీద రాయడము.
సో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వరకే నేను కవర్ చేస్తున్నాను. సో కొంతమందికి ఇట్లా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాలియోమెట్రీ. ఐఎమ్ సో సారీ గైస్, ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా క్యాలియోమెట్రీ కాదు, దాని మధ్యలో ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్, దాని తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఈ రెండు ఓకే, కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కాన్సెప్ట్ చాలా చాలా పెద్దది అండ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఐపీలో కూడా మీకు 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా ఈజీ, ఆల్రెడీ మనం కెమిస్ట్రీలో చదువుకున్నాం, బట్ జస్ట్ స్మాల్ రీక్యాప్. సో ఐడియల్ గ్యాస్ ఏంటంటే విచ్ ఒబేస్ బాయిల్స్ అండ్ చార్ల్స్ లా స్ట్రిక్ట్లీ ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్. సో ఏదైతే గ్యాస్ బాయిల్స్ ఇంకా చార్ల్స్ లోని ఎట్ ఎనీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఒబే చేస్తుందో దాన్ని మనం ఐడియల్ గ్యాస్ అంటాము. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇట్ ఈస్ ఇన్ గ్యాషియస్ స్టేట్. సో ప్రాక్టికల్గా అయితే ఐడియల్ గ్యాస్ అసలు ఉండదు, అన్ని రియల్ గ్యాసెసే, బట్ జస్ట్ కాన్సెప్ట్ ఇట్లా వచ్చారు. అండ్ నెక్స్ట్ రియల్ గ్యాస్. రియల్ గ్యాస్ ఏంటంటే ఇట్ ఒబేస్ ఓన్లీ బాయిల్స్ లా ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఓకే, ఇక్కడ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్, అక్కడ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఇక్కడేమో గ్యాషియస్ స్టేట్, అక్కడేమో లిక్విడ్ స్టేట్. ఓకేనా, ఇప్పుడు మనం డెరివేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చేయబోతున్నాము. సో చాలా లాంగ్ క్వశ్చన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకేనా, లెట్ us గెట్ ఇన్ టు ఇట్. సో వీడియో పాజ్ చేసుకుని నోట్స్ రాసుకుంటూ ఉండండి గైస్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఐ హోప్ ద బోర్డ్ ఇస్ క్లియర్ టు యూ గైస్. సో ఇదే గైస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, దాని డెరివేషన్ అండ్ వాల్యూస్ ఎవ్రీథింగ్ నేను ఈ బోర్డు మీద కవర్ చేసేసాను. సో మళ్ళీ అడుగుతున్నాను గైస్, చాలా హార్డ్ వర్క్ పడింది ఇదంతా రాయడానికి చేయడానికి. ఫస్ట్ నోట్స్ రాసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ బోర్డు మీద. సో ఇదంతా కొంచెం హార్డ్ వర్క్ అవసరమైంది. సో ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ అడుగుతున్నాను. సో డోంట్ ఫీల్ బ్యాడ్ ఇట్లా ప్రతిసారి అడుగుతున్నానని. సో ఫైన్, ఎనీవేస్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనం ఇట్లా రాసుకోండి మీరు ఫస్ట్గా. సో ఇట్లా రాసుకున్నాక దాని తర్వాత ఇది డెరివేషన్ చూడండి మీరు. సో ఇక్కడ వరకు డెరివేషన్ ఉంది. సో దాని తర్వాత ఫైనల్ స్టెప్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. సో డైరెక్ట్ స్టెప్. సో ఇది మన ఫార్ములా, పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడంటే ఎన్ అంటే మనకి చాలా కేసెస్ వస్తాయి మళ్ళీ. సో ఎన్ అంటే M/M కావచ్చు, అంటే మాలిక్యూల్స్ కావచ్చు, లేకపోతే మోలార్ వెయిట్ కావచ్చు, లేకపోతే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్ తెలుసు కదా మనకి. సో వీ స్టడీడ్ ఇన్ 10th and 9th. అండ్ దాని తర్వాత మళ్ళీ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ కేటీ అవ్వచ్చు. సో డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ డెరివేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి లాంగ్ ఆన్సర్ అనమాట. ఐపీలో కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో యూ కాంట్ ఎస్కేప్ దిస్ క్వశ్చన్ ఎట్ ఆల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, ఆర్ ఇంకా కే ఇంకా ఎన్ఏ. సో ఆర్ ఏంటంటే గ్యాస్ కాన్స్టెంట్ అనమాట. దాని వాల్యూ వచ్చేసి 8.317. మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన కెమిస్ట్రీలో వి యూస్ దిస్ ఫార్ములా, వి యూస్ దిస్ ఆర్ మెనీ టైమ్స్. స్టాయ్ కెమిస్ట్రీలో కానీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కానీ వి యూస్డ్ ఇట్. అండ్ దాని తర్వాత కే వచ్చేసి బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. దాని వాల్యూ వచ్చేసి 1.838 ఇంటూ 10⁻⁻23. అండ్ అవగాడ్రో నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 6.023 ఇంటూ 10⁻23. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఒకసారి పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకుని మొత్తం రాసుకోండి. ఓకేనా, ప్లీజ్ గైస్, చాలా చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్ ఈజీ స్టెప్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మీ టైం వేస్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. సో మీకు ఎంతో కొంత యూజ్ అనేది, హెల్ప్ అనేది చేయడానికి ఐఎమ్ హియర్. సో దట్స్ ఇట్. మీకు అంతా అర్థమైనట్టుంది. సో బోర్డ్ బాగానే ఉంది కదా క్లియర్గా. ఓకే, సో వీ హ్యావ్ టు హరీ అప్ టు క్యాలియోమెట్రీ నౌ.
సో గైస్ మనం ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీట్రీలోకి వెళ్ళే ముందు మనకి ఇవి తెలిసి ఉండాలి. ఏంటి? స్పెసిఫిక్ హీట్, హీట్ కెపాసిటీ, వాటర్ ఈక్వివాలెంట్ అండ్ లాటెంట్ హీట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో స్పెసిఫిక్ హీట్ అంటే S తో డినోట్ చేస్తారు. సో S is equals to delta Q by M into delta T. సో ఇక్కడ Q వచ్చేసి హీట్ అన్నమాట. సో డిఫరెన్స్ ఇన్ హీట్ అంటే డెల్టా Q. సో నెక్స్ట్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ H is equals to delta Q divided by delta T. And next water equivalent is equals to M1 is equals to M2 is equals to S2. So we can say that water equivalent is nothing but heat capacity. So మనం వాటర్ ఈక్వివాలెంట్ పెద్దగా మనం పట్టించుకోకర్లేదు. అండ్ నెక్స్ట్ latent heat. సో L is equals to Q by M or else theta is equals to ML. Sorry, not theta, it's Q. Q is equals to ML. Okay, I'm really sorry. సో ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. మీ లక్ బాగుంటే కనుక క్వశ్చన్స్లో ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం డేంజర్లో పడిపోతారు. సో మీరు ఈ వాల్యూస్ చెప్పారు కదా, ఇక్కడ క్వశ్చన్స్లో ఏమేస్తారంటే ఇక్కడ ఎస్ వాల్యూ, ఇప్పుడు సపోజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అన్నాడు అనుకోండి ఒక క్వశ్చన్లో, మనం అక్కడ ఎస్ వాల్యూ ఇవ్వలేదు కదా అని చెప్పి మనం టెన్షన్ పడతాం. సో ఏం భయపడక్కర్లేదు. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1 గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత 0.5. అండ్ నెక్స్ట్ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత 80. లాటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఎంత 540. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? మీకు సమ్స్లో ఎట్లిస్తా అంటే, సో ఇప్పుడు మనం వాటర్ టు ఐస్ కన్వర్ట్ అయింది సపోజ్ 0 degrees వాటర్ నుంచి 0 degrees ఐస్ వరకు కన్వర్ట్ అయింది అనుకోండి. సో అప్పుడు మీరు ఏమేమి యూజ్ చేయాలి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలి, లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తారు? ఇది గుర్తుపెట్టుకుంటే యూజ్ చేస్తారు. సో మీ లక్ బాగుంటే అక్కడ క్వశ్చన్లో కూడా ఇస్తాడు వాల్యూస్, బట్ ఒకవేళ ఇవ్వకపోతే టు బి ఆన్ ద సేఫ్ సైడ్ ఈ 4 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఎనీవేస్ మనం ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీట్రీకి వెళ్ళాలి. సో దానిలోనే మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో లెట్ us స్టార్ట్. సో వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. చాలా అంటే చాలా టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేశాను. సో యాక్చువల్గా చాలా పెద్ద వీడియో అవుతుందేమో అనుకున్నాను, బట్ నేను అంత పెద్దగా తీసుకెళ్ళాలనుకోవట్లేదు. చాలా టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేయాలి నేను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో గైస్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీట్రీ ఏంటంటే, సో ఇప్పుడు ఒక హీట్ లాస్ట్ బై అ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్డ్ బై ఎ కోల్డ్ బాడీ అదనమాట. సో ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఒక హాట్ కప్ని తీసుకొచ్చి ఒక కోల్డ్ కప్ పక్కన 2 అటాచ్గా పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ సర్టెన్ టైం ఈ హాట్ ఆబ్జెక్ట్ దానిలో ఉన్న సగం వేడిని పక్క కోల్డ్ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఈ రెండింటికి కూడా సేమ్ హీట్ అనేది ఉంటుంది, సేమ్ టెంపరేచర్ అనేది, సేమ్ హీట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ θ3 వాల్యూ వచ్చేసి m1s1 θ1 ప్లస్ m2s2 θ2 డివైడెడ్ బై m1s1 ప్లస్ m2s2. అలానే θ3 is equals to s1 θ1 ప్లస్ s2 θ2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. సో ఇప్పుడు మీరు ఇది చాలా 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 గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్ని సమ్స్లో కూడా ఇట్లాంటి సమ్సే వస్తాయి. సో ఇప్పుడు బేసికల్గా ఐస్ నుంచి స్టీమ్ వరకు కన్వర్ట్ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఇట్లా అన్నాడు అనుకోండి, 0 degrees ఐస్ నుంచి 100 degrees స్టీమ్ వరకు కన్వర్ట్ అయింది. సో దానిలో అలా వాడి వాల్యూస్ అన్ని ఇస్తాడు. సో మీరు ఆన్సర్ కనుక్కోవాలి. సో మీరు ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడ ఫేస్ చేంజ్ అయింది కదా, నోట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఐస్ నుంచి వాటర్ లేకపోతే వాటర్ నుంచి స్టీమ్ ఏదో ఒకటి సో కన్వర్ట్ అయినప్పుడు ఎంఎల్ యూస్ చేస్తాం. సో అంటే మ్యాటర్ చేంజ్ అయినప్పుడు ఎంఎల్ యూస్ చేస్తాం, మ్యాటర్ సేమ్ ఉన్నప్పుడు ఎంఎస్ డెల్టా టీటా యూస్ చేస్తాం అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్, ఎవ్రీథింగ్ అంతా నేను చెప్పాను కదా. సో అది ఇక్కడే యూజ్ చేయాలి. సో ఐఎమ్ హ్యావింగ్ ఎగ్జాంపుల్ ఓవర్, ఇక్కడ నేను చాలా ఎగ్జాంపుల్స్ చాలా సమ్స్ చేశాను దీని మీద. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఐ విల్ బి పికింగ్ ఫర్ యూ. సో లెట్ మీ షో యూ. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే
ఇప్పుడు చదువుతాను వినండి, ఇప్పుడు రాసే ఓపిక నాకు లేదబ్బా నిజంగా, ఐఎమ్ సో టైర్డ్. సో చదువుతాను వినండి. 10 grams of ice at 0 degrees centigrade is to be converted to water at 80 degrees centigrade. How much heat is needed అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాడు ఏమన్నాడు, 0 degrees, మనం మాస్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ 0 degrees ఐస్ నుండి 80 degrees వాటర్ వరకు కన్వర్ట్ అయింది అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో జాగ్రత్తగా వినండి గైస్, నాకు రాసే ఓపిక లేదు, ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. సో 0 degrees మీకు కనిపిస్తుందా? సో హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, బట్ ప్లీజ్ అడ్జస్ట్. ఇది క్వశ్చన్ అండ్ మీకు కనిపిస్తుంది సొల్యూషన్ కూడా. సో ఇప్పుడు మనం ఏంటంటే 0 degrees ఐస్, సో ఐస్ టు వాటర్, ఇక్కడ మనం స్టీమ్ వరకు వెళ్ళిపోయాం, బట్ ఇక్కడ వాటర్ వరకు వెళ్తే చాలు, 80 degrees వాటర్ వరకు వెళ్తే చాలు. సో 0 degrees మనం ఫస్ట్ ఇట్లా రాసుకోవాలి. సో 0 degrees ఐస్ నుంచి 0 degrees వాటర్కి వెళ్తుంది, దాని తర్వాత 80 degrees వాటర్కి వెళ్తుంది. ఇదేంటంటే జస్ట్ జనరల్ ఫామ్ అనమాట. ఇప్పుడు సమ్స్లో వాడు 80 degrees వాటర్ అన్నాడు కాబట్టి 0 degrees వాటర్ తర్వాత డైరెక్ట్ 80 degrees వాటర్ వరకు హీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, నేను ఏమన్నాను, స్టేట్ కనుక చేంజ్ అయితే ఎంఎల్ వస్తుంది, స్టేట్ కనుక చేంజ్ అవ్వకపోతే ఎంఎస్ డెల్టా టీటా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం Q1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్ కదా, సో ఈజ్ ఈక్వల్స్ టు 10 into 80. సో మాస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 10 grams ఇచ్చాడు కదా. అండ్ దెన్ ఇందాక లాటెంట్ హీట్ ఆఫ్ చెప్పా కదా, మీకు చూపిస్తాను ఆగండి. లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 80. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఐస్ నుంచి కన్వర్ట్ అవుతుంది కాబట్టి లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో 10 into 80 which is 800. సో Q1 is equals to 800. ఓకే, ఎస్. ఓకే, అలానే Q2 ఎంత, Q2 ఏమో ఎంఎస్ డెల్టా టీటా. సో ఎంఎస్ డెల్టా టీటా కాబట్టి 10 into 1 into 80. సో ఎందుకంటే మాస్ 10, సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత, 1. ఇందాక ఇక్కడ రాసాను, అనవసరంగా ఎరేజ్ చేస్తాను ఇక్కడ. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత, 1. పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్. సో దీని వాల్యూ ఎంత, 10 into 1 into 80 which is 800. ఓకే, 800. సో కాబట్టి 800 plus 800 ఎంత, సో దెన్ we will be finding the heat. సో హీట్ కనుక్కోవాలంటే ఏం చేయగలరు, ఈ రెండింటిని యాడ్ చేయాలి, which is 1600. అండ్ మర్చిపోకండి క్యాలరీస్. సో హీట్ అన్నప్పుడల్లా క్యాలరీస్. సో జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, 1 calorie is equals to 4.2 joules. నేను ఫస్ట్ పార్ట్ 1లో చెప్పింది కూడా అదే. సో ఏదైనా గైస్ ఇప్పుడు సమ్స్ వెళ్ళి దయచేసి చెయ్యండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పిన అన్ని ఫార్ములాస్ కూడా ఇవన్నీ టెక్స్ట్ బుక్లో లేవు. సో ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు రైట్ దీస్ ఆల్ ఫార్ములాస్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ గైస్. సో ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ సూన్ ఇన్ పార్ట్ 4. దానిలో న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్ అండ్ చాలా 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 రాబోతుంది. అండ్ పార్ట్ 5 కూడా చేద్దాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ పార్ట్ 5లో ఏం చేస్తానంటే సమ్స్ ఒక 20-25 సమ్స్ పికప్ చేసుకుని అవన్నీ కూడా మీకు సాల్వ్ చేసుకుంటూ వెళ్తానమాట. ఓకేనా, పర్ఫెక్ట్. అండ్ ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ పని చేస్తాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ స్క్రీన్ షాట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఆ సొల్యూషన్ నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. ఓకే, హౌస్ దట్ ఐడియా? కామెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా. అండ్ గుడ్ నైట్, బాయ్. సో సారీ, ఇప్పుడు నేను నైట్ తీస్తున్నాను కాబట్టి వీడియో గుడ్ నైట్ అన్నాను. ఎనీవేస్, బాయ్.